వైఎస్ఆర్ జిల్లా చక్రాయిపేటలో టీడీపీ నేతల అక్రమ ఇసుక దందాకు ఇద్దరు బలయ్యారు. అక్రమ ఇసుక క్వారీ గొంతులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక తవ్వకాలు ఆపేయాలని గతంలోనే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోకుండా బీటెక్ రవి అనుచరులు ఇసుక దందాకు పాల్పడుతున్నారు. చక్రాయిపేట నుంచి బెంగళూరుకు అక్రమంగా ఇసుక తరలించేస్తున్నారు. ఇష్టారీతన పాపాగ్ని నదిలో ఇసుకను తోడేస్తూ గుంతలు తీస్తున్నారు టీడీపీ మూకలు. పిల్లలందరూ వచ్చి దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకి మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, టీడీపీ మూకలు చేసినటువంటి నిర్వాకానికి ఇద్దరు విద్యార్థులు నిండు ప్రాణాలు బలైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గత కొంతకాలంగా చక్రపేట మండలానికి సంబంధించినటువంటి కుమార కాలువ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి పాపాగ్ని నదిలో ఇష్టారీతిలో ఇసుకని ప్రవేశిస్తున్న పరిస్థితి. జేసీబీలను ఉపయోగించి పెద్ద పెద్ద టిప్పర్లని ఏర్పాటు చేసి ఆ టిప్పర్ల నుంచి బెంగళూరుకి ఇసుకని తరలిస్తున్న పరిస్థితి. ఇదే అంశం మీద జిల్లా కలెక్టర్ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ అక్కడ అసలు అనుమతి క్వారీకి లేదని చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వీళ్ళు మాత్రం ఎవ్వరూ ఆగలేదు. అంతేకాకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా కోరినప్పుడు అసలు అక్కడ ఇసుక క్వారీ లేదని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నప్పటికీ మేము అన్ని అరికట్టామని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఇసుక అయితే అక్రమంగా తీవ్ర స్థాయిలో రేయంబవళ్లు కూడా రవాణా చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా పాపాగ్ని నది గర్భంలో ఏదైతే ఇసుక తవ్వకాల కారణంగా పెద్ద పెద్ద కోతులు తవ్విన కారణంగానే ఈ విధంగా ఈ రోజు ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు అంటే వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు వెళ్ళారు. ఆదివారం కావడంతో ఈతకు వెళ్లి పాపాగ్నిలో ఆ కోతుల్లో పడి వాళ్ళు బయటికి రాలేక చిక్కుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే మృతదేహాలు కూడా తీశారు. వాళ్ళ మృతదేహాలని అక్కడే పెట్టి ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. అక్కడే ఉంచి బంధువులందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇమీడియట్ గా మాకు న్యాయం చేయాలి, అతను ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని. ఇదే అంశం మీద ఇదే క్వారీకి సంబంధించి కూడా ట్రిబ్యునల్ కు కూడా స్థానికులు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే గ్రీన్ ట్రిబ్యునల్ కు కూడా అక్కడ ఇసుక క్వారీనే లేదన్నట్టుగా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి, అసలు అనుమతి లేదని చెప్పిన పరిస్థితి. అయినా కానీ ఎంత స్థాయిలోకి వెళ్ళినా కానీ మాకు అధికారం ఉంది, మేము ఇష్టారీతం చేస్తామని చెప్పి అర్థంగా ఏదైతే పాపాగ్ని నదిని తోడేసి బెంగళూరు ప్రాంతానికి ఇసుకను తరలిస్తూ అమ్ముకుంటున్న పరిస్థితి రేంబావులు సాగుతూనే ఉంది. ఇదే అంశం మీద అనేక సందర్భాల్లో చాలా మంది అధికారులు ఫిర్యాదు చేస్తే కానీ ఫలితం లేదు. ఈ రోజు నిండు ప్రాణాలు ఇద్దరు విద్యార్థులు, ఒకళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో చేరాల్సినటువంటి పరిస్థితి ఉంది, మరో విద్యార్థి ఈ మధ్యన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినటువంటి పరిస్థితి. ఈ ఇద్దరు కూడా ఆదివారం సెలవు కారణంగా అమ్మమ్మ గారి ఇంటికి వచ్చి ఏదైతే పాపాగ్ని నదిని ఈతకు వెళ్దామని చెప్పి నేపథ్యంలోనే ఈ ఇసుక గుంతల కారణంగా నిండు ప్రాణాలు బలైనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ శ్రీనివాస్, కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయి, ఇంకోవైపు అక్కడ ఇసుక తవ్వినటువంటి పరిస్థితుల్లో ఈ రెండు మరణాలకి బాధ్యత వహించేది ఎవరు? బీటెక్ రవి అనుచరులు అయితే ఇష్టారీతిని మాత్రం అక్కడ ఇసుక తవ్వేస్తున్న పరిస్థితి, వాటికి అడ్డుకట్ట వేసేది ఎవరు? అడ్డుకట్ట వేయాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు చాలా సందర్భాల్లో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు, మైనింగ్ డిపార్ట్మెంట్ ఫిర్యాదు చేశారు. ఏకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు కూడా వెళ్ళి ఇక్కడ అక్రమంగా ఇష్టం తవ్వేస్తున్నారు, పర్యావరణానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది, పాపాగ్ని నది గర్భాన్ని మొత్తాన్ని కూడా తోడేస్తున్నారని చెప్పేసి ఎంత మొరపెట్టుకున్నప్పటికీ కూడా ఆ రికార్డులో మాత్రం అక్కడ అసలు ఇసుక క్వారీనే లేదని చెప్పి చూపిస్తున్న పరిస్థితి. జిల్లా కలెక్టర్ అయితే ఇలాంటి అక్రమ ఇసుక తవ్వకాల మీద పూర్తి స్థాయిలో కొరగా చూపించి అసలు జిల్లాలోనే ఇసుక తవ్వకాలు చేయవద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా ఇసుక క్వారీలో ఇసుక తోడటం మాత్రం ఆగలేదు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.